సో పర్మనెంట్ మేకప్స్ అని వింటున్నాము, సెమీ పర్మనెంట్ యాహ్! మేకప్స్ అని వింటున్నాము, ఐబ్రోస్ కావచ్చు, ఈవెన్ లిప్స్ కావచ్చు. సో ఇదంతా సో టాక్ అబౌట్ దట్ ఇంటూ ద డీటెయిల్స్. సో ఇది ఎంత వరకు మనకి ఉంటుంది లాంగ్ లాస్టింగ్ అన్నది, అండ్ హౌ సేఫ్ ఆర్ ద ప్రొసీజర్స్ అన్నవి. సో ఏంటంటే ఇప్పుడు సెమీ పర్మనెంట్ నేను వచ్చేసి థాయిలాండ్‌లో నేర్చుకున్నా. అంటే ఫస్ట్ బెంగుళూరులో నేర్చుకున్నా. థాయిలాండ్‌లో వెళ్ళి మాస్టర్స్ చేశా దాంట్లోనే. సో ఏందంటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అది. సో దీంట్లో ఏం జరుగుతది అంటే వీ కెన్ లెర్న్ డిఫరెంట్ టెక్నిక్స్. అండ్ ఏంటి అనంటే ఇప్పుడు ఆ పిగ్మెంట్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. చాలామంది టాటూ పిగ్మెంట్ వాడతారు విచ్ ఈస్ వెరీ చీప్. చీప్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ చీప్. సో రిజల్ట్స్ వైపు చూస్తే కూడా ఎందుకంటే నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, మొత్తం గ్రీన్ అయిపోతది ఒక 1-2 ఇయర్స్‌లో. బికాస్ దే ఆర్ యూజింగ్ టాటూ పిగ్మెంట్ కదా! ఇప్పుడు సెమీ ఇది ఫర్ పర్మనెంట్ ఐబ్రోసా దానికి మీరనేది? యాహ్! ఐబ్రోస్. ఓకే. ఇప్పుడు సెమీ పర్మనెంట్ అనేసరికి దానికొక సెపరేట్ పిగ్మెంట్ ఉంటది. విచ్ ఈస్ వెరీ కాస్ట్‌లీ. సో ఏందంటే ఇప్పుడు మీకు టాటూయింగ్ ఎంత చీపర్‌గా వస్తది. దానికి అంటే ఒక ఇప్పుడు ఈ పిగ్మెంట్‌కి, ఆ పిగ్మెంట్‌కి కంపేర్ చేస్తే అది జస్ట్ అది ఒక చాలా తక్కువ ఒక 1 స్టెప్ కూడా హైయర్ ఉండదు. ఆ కాస్ట్ 300-400లలో వచ్చేస్తది. కానీ ఇది 100 టైమ్స్ ఎక్కువ ఉంటది ఈ పిగ్మెంట్ కాస్ట్. అది కూడా మనకొచ్చేది 15 ఎంఎల్ వస్తది. అంటే చాలా మంది ఏంది సరే తక్కువకొచ్చేస్తుందని చేయించుకుంటారు. మళ్ళీ వచ్చి లేజర్స్ కోసం అని వస్తారు. దట్ ఈస్ హౌ ఐ గాట్ టు నో ఓకే. ఇలా కూడా చేస్తున్నారు అని చెప్పి. విచ్ ఈస్ వెరీ అన్‌సేఫ్ ప్రాక్టీస్ అండి. ఇప్పుడేదో మనకి టాటూ వేయడం వచ్చు దట్ డజంట్ మీన్ యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ యువర్ ఐబ్రోస్. కొంతమంది ఏంటంటే ఇక్కడ కూడా గ్యాప్స్ వస్తున్నాయంటే ఆ టాటూ పిగ్మెంట్‌తోనే ఫిల్ అయిపోయి నాకు అంటే నేను కొంతమంది పర్మిషన్స్ అడిగి బిఫోర్ ఆఫ్టర్ నేను పెడతాను. లేకపోతే నేను పెట్టను. సో ఒక ఆవిడ వచ్చారు మొత్తం టాటూ ఇక్కడ జుట్టులాగా హెయిర్ లైన్ స్ట్రోక్స్ కూడా కాదు. నేను స్ట్రోక్స్ అని అంత ప్రొఫెషనల్ వర్డ్ నేను వాడను. ఓకే. ఏదో గీకేశారు. ఓహ్! సో ఏంటంటే అంటే టాటూ ఆర్టిస్ట్ అయినా కొంచెం మంచిగా చేస్తారేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రో ఉంటారు టాటూ ఆర్టిస్ట్‌లు. సో ఏంది ఇదంతా గీకేసారు ఏంటి నాకు అర్థం కాలేదు. సో తనకి ఇక్కడ గ్రీన్ అయింది, ఇక్కడ గ్రీన్ అయిపోయింది, ఇక్కడ పుట్టుమచ్చ పెట్టించుకున్నారు, ఇక్కడ గ్రీన్ అయిపోయింది. అదంతా ఇప్పుడు చేస్తున్నాననమాట. ఐబ్రోస్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చేసాయి. అట్లుంటది. నేను ఎందుకు ఇంత డెప్త్‌గా మాట్లాడుతున్నానంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్. చాలా టాటూ దాంట్లో గూడా చాలా జరుగుతున్నాయి. సో పిగ్మెంట్ ఏదైతే మనం వాడతామో నేను థాయిలాండ్ నుంచే తీసుకొనొస్తా ఆ పిగ్మెంట్ కూడా. ఒకవేళ పిగ్మెంట్ అయిపోతే నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని థాయిలాండ్‌కెళ్ళి మరీ తీసుకొనొస్తా. ఆ ఫోటోస్ కూడా ఉంటాయి మా ఇన్‌స్టాలో చూస్తే. సో ఏంటంటే ఏదో ప్రూవ్ చేయడానికని కాదు. కానీ నేను ఇంత పర్టిక్యులర్‌గా ఉంటున్నాను. మీరు అంత సింపుల్‌గా ఎలా చేసేస్తున్నారు అని. సో ఏందంటే నేను యూజ్ చేసే పిగ్మెంట్స్ ఆర్ ప్యూర్‌లీ ప్లాంట్ బేస్డ్. దాంతో ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎంత కాస్ట్ ఉంటుందండి ఫర్ పర్మనెంట్ ఐబ్రోస్ అనుకుందాం? సో ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ద క్లయింట్స్ అండి. ఇప్పుడు మైక్రో బ్లేడింగ్ ఒక చార్జ్ ఉంటది. బట్ మైక్రో బ్లేడింగ్ నేను మొత్తుకుంటూనే ఉంటా. అది మన ఇండియన్స్‌కి సెట్ అవ్వదు. ఏందంటే మనకి ఆయిలీ స్కిన్ ఉంటది కాబట్టి అందరూ కాంబినేషన్ బ్రోస్ లేదంటే షేడింగ్‌కి వెళ్ళిపోండి అని అంట. బ్లేడింగ్ స్టేజ్ ఫర్ 6 మంత్స్. 6 మంత్స్ తర్వాత అసలేం కనిపించదు మీరు చేసుకున్నట్టు కూడా. అందుకే మైక్రో బ్లేడింగ్ అనేది చాలా చీపర్ ఉంటది. సో తర్వాత అది ఫేడ్ అవుతా ఉంటది. ఇప్పుడు బ్లేడింగ్ అంటే వీఆర్ గివింగ్ హెయిర్ లైన్ స్ట్రోక్స్ అది. అది పోవడానికి ఎంతసేపు సో మనం వాడే దాంట్లో ఇప్పుడు మన వాడే ఫేస్ వాష్‌లో అయినా కూడా మాయిశ్చరైజర్స్‌లో ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ అనేది ఉంటది. సో ఇప్పుడు షేడింగ్ చేసుకున్నారు అనుకోండి. సో అట్‌లీస్ట్ మీకు 1.5 ఇయర్ తర్వాత అట్లా ఫేడింగ్ అనేది స్టార్ట్ అవుతది. యూ కెన్ కమ్ ఫర్ రీటచ్ అప్ ఫర్ ఎవ్రీ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్. ఓకే. అదే ఇప్పుడు బ్లేడింగ్ వల్ల ఏమవుతది 6 మంత్స్ అవుతది. అంటే 6 మంత్స్‌కి మొత్తం పోతది. అది జస్ట్ హెయిర్ లైన్ స్ట్రోక్స్ కాబట్టి. సో ఇచ్చే ట్రీట్మెంట్ ఏదో మంచిగా ఇస్తే బెటర్ కదా! అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు మేము చేస్తున్నాం. దట్ ఈస్ కరెక్ట్. ఐ రెస్పెక్ట్ దట్ వర్డ్. కానీ ఏందంటే యూ షుడ్ సిట్ విత్ ఎ క్లయింట్, ఎక్స్‌ప్లెయిన్, టాక్ టు దెమ్. ఇది అంటే మీది ఆయిలీ స్కిన్ కాబట్టి ఎక్కువ నిలబడకపోవచ్చు. ఇది జస్ట్ ఒక 6 మంత్స్, 4 మంత్స్ అట్లా ఉంటదండి. సో యూ కెన్ గో ఫర్ దిస్. అట్లా కూడా చెప్పొచ్చు. అంటే నేనైతే అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేదండి నాకు అదే కావాలి 6 మంత్స్ ఉన్నా పర్వాలేదు అంటే ఐల్ గో ఫర్ దిస్ థింగ్. కానీ మెనీ ఆఫ్ మై క్లయింట్స్ వాళ్ళు నా మాట వింటారు. ఒక అమ్మాయి అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. సో ఏంటంటే అంత దూరం అక్కడ లేక కాదు కదా! అక్కడి నుంచి హైదరాబాద్ నా క్లినిక్ దాకా ట్రావెల్ చేసిందంటే అది జస్ట్ అది ట్రస్ట్ అంతే. ఇన్‌స్టాలో చూసిందంట. సో లేదు నాకు కావాలని అపాయింట్‌మెంట్ బుక్ చేసేసుకుంది.
వచ్చేసింది, మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోయింది. సో ఏంటంటే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, తను ఏడ్చేసింది. అంటే నేను ఇంత బ్యూటిఫుల్ గా ఉంటానా నాకు తెలియలేదు. ఐబ్రోస్ అనేది మొత్తం ఫేస్ అంతా డిఫైన్ చేస్తుంది. కొంతమంది ఫేర్ గా కూడా కనిపిస్తారు, చాలా యంగ్ వచ్చేస్తారు తెలుసా. నిన్న ఒక ఆవిడ వచ్చారు, అసలు తనైతే అంటే తన వీడియో కూడా ఐ పోస్టెడ్, ఐ డోంట్ వాంట్ టు సే, షీఈ్ అ డాక్టర్. సో తను వచ్చారు, అసలు తన ఎక్స్ప్రెషన్స్ నేను మీకు చూపించలేదు. ఆఫ్టర్ దిస్ థింగ్ ఐ విల్ షో యూ. అసలు నాకు ఏంటి అసలు ఏమైంది, ఇస్ షీ లైకింగ్ ఇట్ ఆర్ నాట్, ఈ భయమైంది అనేసి అరిచింది అనమాట అది మిర్రర్ పెట్టంగానే. సో నేను ఇంత హ్యాపీ క్లయింట్స్ ని చూస్తూ ఉంటాను నా క్లినిక్ లో ఎప్పుడు. మళ్ళీ తను ఏం చెప్పారంటే, మా సిస్టర్ చేయించుకుంది, పాపం చాలా స్వెల్లింగ్ అయింది, బ్లడ్ వచ్చింది, అసలు అట్లా ఉంటదేమో అని ఆ ఫోబియాతో నేను వచ్చాను, అసలు అసలు పెయిన్లెస్ లేదు, అసలు పెయినే లేదండి మీరు చేస్తూ ఉంటే అని. నేను తనకి చెప్పాను, నా దగ్గరికి డాక్టర్స్ వచ్చారండి, వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు. ఏంటంటే అంత నేను ఇచ్చేది ఏంటి, ఫెదర్ లైక్ స్ట్రోక్స్ ఇస్తా, ఫెదర్ టచ్. సో ఏంది అని అంటే, అసలు మీకు అక్కడ ఏమైనా జరుగుతుందా, షీ వాజ్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్, చేస్తున్నారా మాధురి గారు, నాకేం తెలియట్లేదు అని. లేదు లేదు చేస్తున్నాను, మీరు పడుకోండి అని చెప్పాను అనమాట. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద రిజల్ట్స్. ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు, నాకు అర్థమైపోతుంది ఒక 2-3 పాసెస్ తర్వాత ఈ ఐబ్రో చాలా బాగా రాబోతుంది అని అంటే నేను చెప్పేస్తాను, ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్, మీరు మాత్రం ఎగిరి గంతేస్తారు చూడండి ఎంత అందంగా ఉన్నారు అని చెప్పాను నేను. తను చూసుకొని మాత్రం సెల్ఫ్ అబ్సెస్డ్ ఇప్పుడు. ఎంత అందంగా ఉన్నారు నేను, అసలు ఎంత బాగున్నా, ట్రూ చాలా అందంగా ఉన్నారు ఆవిడ. కానీ మాస్క్ పెట్టుకొని క్యాప్ నేనే పెట్టమను, ప్లీజ్ ప్లీజ్ నేను ఐ పోస్ట్ దిస్ బికాస్ ఐ లేదు లేదు యూ కెన్ పోస్ట్, హ్యాపీగా పోస్ట్ చేసుకోండి అలా. లైక్ చాలా హ్యాపీ క్లయింట్స్. ఏంటి ఇప్పుడు లిప్స్ కి వచ్చేసరికి వైట్ లిగో అలా ఉన్న వాళ్ళు వస్తారు. చాలా మందికి ఏంటంటే ఇక్కడ లిప్ మధ్యలో తెల్లగా రావడం అంత కవర్ చేయాలనుకుంటారు. వీ కెన్ ఆల్సో డూ దట్ విత్ సెమీ పర్మనెంట్ అనమాట, అంటే లిప్ టింట్. ఇప్పుడు ఫేస్ పైన ఎక్కడైనా తెల్ల తెల్ల ప్యాచెస్ ఉన్నా కూడా మనం అది కవర్ చేయవచ్చు త్రూ పిగ్మెంట్. సో ఆ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఐబ్రోస్ కి అయితే చాలా బూమింగ్ అండి నా క్లినిక్. సో వెరీ గుడ్ అనమాట. నేను కూడా నా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, ఐఎమ్ ఏ ప్రో అట్ దట్ అని చెప్తాను బ్రోస్ లో. అంటే టెక్నిక్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు రిస్క్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఆన్ దెమ్. ఆ సెట్ అవ్వదు, వాళ్ళు నేను అన్నంత డబ్బులు ఇస్తున్నారు అన్నప్పుడు గివ్ దెమ్ ద బెస్ట్, అంతే కదా. ఏదో కొంచెం లైట్ గా చేస్తే మళ్ళీ తక్కువే మళ్ళీ వస్తారు నా దగ్గరికి, నేను అట్లా ఆలోచించను. బికాస్ యు ఆర్ క్యారింగ్ మై వర్క్, నా వర్క్ ని మీరు బయటకి క్యారీ చేస్తున్నారు, మీరు చూపిస్తున్నారు. సో అక్కడ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నా క్లినిక్ పేరు పైన వస్తుందేమో అన్న భయంతో అన్న నేను చేస్తాను. అంటే ద బెస్ట్ ఇచ్చేయాలి, అమ్మాయికి ద బెస్ట్ ఇచ్చేయాలి అని చెప్పి అలాగే చేస్తాను. కానీ ఏదైతే మనకేంటి అలా నేను అసలు యాటిట్యూడ్ అది నాకు కాదు. ఫైన్. సో అంటే ఐబ్రోస్ గురించి చెప్పారు అండ్ లిప్స్టిక్ గురించి చెప్పారు. ఈ మేకప్ ఎలా అండి, హౌ ఇట్ విల్ బి పర్మనెంట్? ఇప్పుడు మన దగ్గర బీబీ గ్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అది చాలా ట్రెండింగ్ లో ఉంది. అంటే ఇప్పటి వరకు అయితే నేను దాన్ని ప్రమోట్ చేయలేదు బీబీ గ్లో అనేది. సో ఏంటంటే అది వచ్చి మంత్లీ కాదు, ఇవైతే హ్యాపీగా అంటే 2 సెషన్స్ తీసేసుకుంటే అయిపోతుంది. ఇదేంది అట్లీస్ట్ 6 సెషన్స్ తీసుకోవాలి, 15 days కి ఒకసారి రావాలి. సో కొంతమంది దాని బదులు మంచి లగ్జరీ ఫౌండేషన్ వస్తుంది అన్న ఆలోచన ఉండొచ్చు. సో ఏంటంటే వాళ్ళు అంటే ఒక సెషన్ తీసుకొని 2 సెషన్స్ తీసుకొని అబ్బా ఐ షుడ్ మెయింటైన్ దిస్ ఏమో అనుకుంటారు. బట్ లేదు, కొన్ని సెషన్స్ తర్వాత అది అట్లా ఉండిపోతుంది ఫౌండేషన్ వేసినట్టు. కొంతమంది అమ్మో నాకు అస్సలు వద్దలా, ఐ వాంట్ టు లుక్ న్యాచురల్ అనే అంటారు. సో అంటే ఇది న్యాచురల్ గానే ఉంటది, అంత ఆర్టిఫిషియల్ గా ఏదో అద్దినట్టు అయితే ఉండదు ఫర్ ష్యూర్. కానీ ఏంటంటే అబ్బా 15 days కి ఒకసారి అంత డెడికేటెడ్ గా ఎవరు వస్తారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, వర్కింగ్ విమెన్ ఎక్కువ ఉంటారు, ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళకి టైం ఉండకపోతే. సో ఐ విల్ జస్ట్ లీవ్ అప్ టు దెమ్ అంతే. ఓకే. సో ఏంటి అని అంటే మన దగ్గర నేను ఇప్పుడు క్లాసెస్ కూడా ఇస్తున్నాను. సో ఇప్పుడు మేకప్ గురించి అంటే సెమీ పర్మనెంట్ ఐబ్రోస్, లిప్స్, హైడ్రా ఫేషియల్ కూడా నేర్పిస్తున్నాను. ఆక్సీ అంటే మెడిఫేషియల్స్ అండ్ సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ నేను క్లాసెస్ కూడా ఇస్తున్నాను అట్లా అనమాట. అంటే రీసెంట్ గా నేను చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్ గా, మీరు ఇస్తారా యా ఐ విల్ కమ్, ఐఎమ్ రెడీ నౌ. అంటే అప్పట్లో ఏంటి ఐ రియలీ వాంట్ టు సీ, అంటే ఈ ఇప్పుడు ఏంటి నేను ఒక ఎస్థెటిషియన్, నాకు ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంటది కదా. వచ్చి రాగానే ఐ డోంట్ వాంట్ టు ట్రైన్ అదర్స్. సో ఏంటంటే ఇప్పుడు చూసేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ క్లయింట్స్ ని చూసేసాను, అంతా ఓకే ఇలా ఉంది లైఫ్ బాగుంది. సో ఐ వాంట్ టు అప్డేట్ అ బిట్. సో అందుకే ఇంకా క్లాసెస్ ఇద్దాము అని డిసైడ్ అయ్యాను.
ఓకే. సో, ఇప్పుడు ఎవరైతే ఈ సెమీ పర్మనెంట్ మేకప్స్ లైక్ ఐబ్రోస్ కావచ్చు, లిప్‌స్టిక్ ఆర్ మేకప్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో, సో, వాళ్ళకి మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఏంటండి? హౌ టు సెలెక్ట్ అన్నది? అంటే ఎక్కడికి వెళ్ళాలి యాహ్! అన్నది? మెయిన్ ఏం ప్రికాషన్స్ చూడాలంటారు? సో, నేనేం చెప్తానంటే ఎక్కడికి వెళ్ళినా కూడా హ్మ్. ఫస్ట్ ఏ పిగ్మెంట్ వాడుతున్నారు చూసుకోండి. హ్మ్. ఎక్స్‌పైరీ డేట్ చూసుకోండి. ఎందుకంటే ఐ హావ్ హర్డ్ లైక్ ఎక్స్‌పైరీ డేట్ ఇంక్స్ వాడుతున్నారు. సో, స్వెల్లింగ్ పస్ వస్తుంది. నేను విన్నాను. అసలు ఎందుకు బాబోయ్! ఫేస్ పైన అట్లాంటివి ఉంటే ఎలా ఉంటది చెప్పండి? హ్మ్. సో, ఏందంటే అది చూసుకోండి. అండ్ నీడిల్స్ ఇంపార్టెంట్. మీకోసమే యూజ్ చేయాలి. అంతేగాని దాన్ని శానిటైజ్ చేసి ఉన్నారు. శానిటైజ్ చేసి పెట్టడం మళ్ళీ ఇప్పుడు ఇఫ్ ఆహ్, మీ దగ్గరకు క్లయింట్ వస్తున్నారు. ఇఫ్ హ్మ్. తనకేదో ఉంది. హ్మ్. వాట్ ఇఫ్ సేమ్ నీడిల్ వేరే వాళ్ళకి యూజ్ చేస్తే? అదే వేరే అది వాళ్ళకి స్ప్రెడ్ అవుతది ట్రాన్స్‌ఫర్ గదా! అవుతుంది. అంతే గదా! సో, ఏందంటే ఈ మాత్రం గూడా తెలియకుండా కొంచెం రీయూజ్ అనేది చేస్తూ ఉంటారు. హుహు. మోస్ట్‌లీ చేయరు. ఎక్కడో ఇప్పుడు నేను హెయిర్ ట్రీట్మెంట్ చెప్పానా హ్మ్. త్రూ మైక్రో నీడ్లింగ్ హ్మ్. అని. హ్మ్. నేను ఒక్కొక్క క్లయింట్‌కి ఒక్కొక్కటి వాడతా. ఓకే. కొంతమంది హెయిర్ రోలర్స్ తెచ్చుకుంటారు. ఎక్కడి హ్మ్. నుంచో ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటారు. దాన్నే స్టెరిలైజ్ చేస్తారు. దాన్నే వేరే వాళ్ళకి వాడతారు. అది ఎంత అసలు ఐ డోంట్ వాంట్ టు యూజ్ లైక్ థట్. వద్దు. హ్మ్. అంటే మరీ ఇంత దే ఆర్ పేయింగ్ యూ రైట్? మరి హ్మ్. వాళ్ళు హ్మ్. పే చేస్తున్నప్పుడు దిస్ ఈస్ ద మినిమమ్ థింగ్ దే విల్ ఎక్స్‌పెక్ట్. ఇంత హైజీన్‌గా ఉండాల్సిందే గదా! అది గూడా చాలా మంది జేరే ఇన్ఫెక్షన్స్ అవుతది, పస్ అవుతుందండి, బ్లడ్ అవుతుందండి అంటే నా దగ్గర కాదు మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోండి అని జెప్తా. అంతే. హ్మ్. హ్మ్. ఏం చేస్తాం పాపం వాళ్ళకి తెలియకుండా ఎళ్తారు. యాహ్! హ్మ్. యాహ్! సో, మినిమమ్ ప్రికాషన్స్ అన్నవి అప్ టు ది యాహ్! సీ అది అంటారు. యాహ్! అంటే ఫైన్. హ్మ్. మీకోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు హ్మ్. నేను పెట్టే టేప్ కూడా హ్మ్. వాళ్ళొస్తున్నారన్నప్పుడే మొత్తం అరేంజ్ చేసేసి పెడతాను. కొత్తయి అన్నీ నా స్టాఫ్ అబ్బో! దానికే నా అరేంజ్‌మెంట్స్‌కి ఒక హాఫ్ అన్ అవర్ పడతది ఓకే. తెలుసా? ఇప్పుడు బ్రోస్‌కొస్తున్నారంటే నేనేమో గాని నా స్టాఫ్ టెన్షన్ తీసుకుంటారు. అక్కడ సర్దాలి, ఇక్కడ ఇది అన్నీ రిమూవ్ చేయాలి. మళ్ళీ ఫ్రెష్ ఇదంతా పెట్టేసేయాలి. అలా ఉంటదనమాట. ఓకే. సో, నేనెళ్ళిపోయి హ్యాపీగా చేసేసుకుంటాను. ఆహ్, అంతే లైక్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. హ్మ్. ఏందంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతది ఫస్ట్ యాహ్! థింగ్. యాహ్! ఐబ్రోస్ వల్ల అయినా, లిప్స్ ఇప్పుడు చాలా మంది చైన్ స్మోకర్స్ ఉంటారు గదా! హ్మ్. హ్మ్. వాళ్ళకి అమ్మో! ఇంత నేను ఎఫర్ట్ చేయలేను లిప్ టింట్‌కి అనంటే మనం లేజర్స్ కూడా చేయొచ్చు. ఓకే. సో, లేజర్స్ అనేది ఆ స్కిన్ టైప్ బట్టి, ఆ డెప్త్ బట్టి హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటది. హ్మ్. అంతే. హ్మ్. సో, ఓకే. వి కెన్ ఆల్సో డూ థట్. ఏందంటే ఇది పిగ్మెంటే గదా! సో, యాహ్! లేజర్స్‌తో గూడా పోతది. నాట్ ఓన్లీ లిప్ టింట్. ఫైన్. థాంక్ యూ సో మచ్ మాధురి గారు ఫర్ యువర్ థాంక్ యూ. టైమ్. సో, యాహ్! చాలా విషయాలు మాతోటి కాజెస్ దగ్గర నుంచి హ్మ్. ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఇలా అన్నీ కూడా మాతో ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. థాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్ దట్ యూ అండి. అండి. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.